విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. ఏందయ్య ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కుర్రాళ్ళందరూ ఎక్కడయ్యా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా. ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. మోసగాళ్ళకే మోసగాడినయ్యా నేను. బండి దేవయ్యా. రేయ్, వరద ఇల్లుదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను, రావయా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కన పడుకొని జల్సా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు? కేశవరాయుడా? వాడు ఏమైనా పెద్ద పుడింగారా? ఏమన్నావురా? అయిపోతావరా? నా మీద చేస్తావరా? కాల్చి పారదొప్పుతాను. పదరా, వీడిని జీపెక్కించావు. పోరా. జీపెక్కు. వదలరా, చేతులు పెట్టరా. వద్దు. ఏంటి వద్దు? అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయిందయ్యా. త్వరగా. మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా? ఎదుటోడి పెళ్ళం కావాల్సొచ్చిందా?
కేశవరాయుడు వద్దురా, నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రాయ్, నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే. పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి ఒకడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనయ్యా వాడు. తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడా? వెతుకుతున్నారు. అవునయ్యా. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. తలెత్తమ్మా. హలో, వెంకటగిరి పోలీస్ స్టేషన్. సార్, పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్. మీరెవరు? హలో. ఛే, ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది. కిట్టయ్య రారా, పైకి రా. కిట్టయ్య రా, చెప్పేది విను, పైకి రా. త్వరగా రారా కిట్టయ్య, రారా. కూడబలుక్కొని చదివే స్కూలు పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతటది రాలేదు, మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరాన జీర్ణించుకుపోయింది. ఢమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. ఒరే కిట్టయ్య, మీ నాన్నను చంపినోడితో మీ అమ్మ వెళ్ళి సంసారం చేస్తుందిరా. ఆ ఒకలాడి నాశనం అయిపోవాలా. మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా. చంపుతావా? రేయ్, మీ నాన్నను చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు.
రే కిట్టయ్య ఎక్కడికి పోతున్నావురా? ఒక పని ఉంది, ముగించొస్తాను. ఓరి దేవుడు! కిట్టయ్య ఎక్కడ? ఎవరు? వీరయ్య కొడుక? అదుగో అక్కడ ఉన్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. ఏ కిట్టయ్య, కిట్టయ్య కిట్టయ్య, కిట్టయ్య కిట్టయ్య, కిట్టయ్య. లోపల ఉన్నాడు, వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్య కిట్టయ్య కిట్టయ్య, కిట్టయ్యా, కిట్టయ్య మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీ కారు తెద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు. సరే ముందు వాడిని బయటికి పిలవండి. ఒరే కిట్టయ్యా, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కెట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా, తప్పుగా అనుకోకండి. వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను. అటు చూడండి. రే కిట్టయ్య, నువ్వు చిన్నపిల్లాడివి, చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నేను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? సరదా, ఓ 2 రోజులు ఆగయ్యా. వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరికి పంపిస్తాను. బాధపడకు సరదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది. వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకు సరదాంబా. వేరే ఎలా కాదు వాళ్ళు. వాళ్ళు నాకు అమ్మా నాన్నలే. వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు.